ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, ఈ ఇన్స్టెంట్ పునుగులు తయారు చేసుకునే విధానం ఏంటి? ఎందుకంటే ఈ చలికాలంలోనే ముఖ్యంగా వేడివేడిగా తినాలని అనిపిస్తూ ఉంటుంది. పోనీ మీరు చెప్పినట్టుగా ఎర్లీ డిన్నర్ చేద్దాము, ఈ పునుగులదే డిన్నర్లా చేసేద్దాం అని అనుకుంటే కనుక అవి ఆరోగ్యవంతంగా ఉండాలి. అవునమ్మా, మరి ఆ విధానం ఏంటో ఒకసారి ప్రేక్షకులు చూపిద్దాం. నేను ఈరోజు చెప్పా కదమ్మా, ఆదివారం నాడు శనివారం నాడు ఈ చలికాలం కాస్త వేడివేడిగా తినాలనిపిస్తే చేసుకోండి అని. ఇలాంటివన్నీ అట్లా చేసుకోవచ్చు. పునుగులు అంటే పిండితే నూనె కారుతుంది, మరి అది ఎంతో హాని. అంచేత నూనె లేకుండా నాన్ స్టిక్ గుంటల్లో చక్కగా టేస్టీగా మెత్తగా పునుగులు చాలా బాగుంటాయి. అలాంటి పునుగులు తయారు చేయడానికి ఆ పిండి కూడా పోషకాలు ఉండే విధంగా మనం ఉపయోగించాలి. మరి అలాంటి న్యాచురోపతి పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇన్స్టెంట్ గా పైగా ఇన్స్టెంట్ పునుగులు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పొట్టు తీసిన మినపప్పు అరకప్పు, ముడి అటుకులు పావు కప్పు, పెరుగు పావు కప్పు, క్యారెట్ తురుము పావు కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, వంట సోడా కొద్దిగా. మినప గుళ్ళుని పొట్టు తీసేసిన వాటిని మనం తీసుకున్నాం కదా, వాటిని మట్టి పాత్రలో వేసి సన్న సెక్క మీద దోరగా వేగనివ్వాలి. సున్నుండలకు మనం ఎలా వేపుకుంటాం మినపగుళ్ళు, అలా వీటిని వేపించుకుని పక్కన పెట్టుకుంటాం. ముడి అటుకుల్ని వీటిని కూడా దోరగా వేపించి మట్టి పాత్రలో వాటిని కూడా పక్కన పెట్టుకుని గోరువెచ్చగా చల్లారనిస్తాం. ఆ తర్వాత ఈ రెండింటిని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పునుగుల పిండి అలా సిద్ధం చేసుకుని పెట్టుకుంటాం. ఆ పునుగుల పిండికి కలుపుకోవడానికి పుల్ల పెరుగు వాడుకుంటాం. పుల్ల పెరుగు వాడితే చప్పదనం పునుగుల పిండికి లేకుండా, ఆ పిండి ఉప్పులేని లోటు లేకుండా కూడా మంచి టేస్టీగా ఉంటుంది అనమాట. ఇక ఆ పిండికి తాలింపు వేయటం కోసం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, చిన్న బాండీలు ఇవన్నీ వేసేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో క్యారెట్ తురుము వేసేసి ఈ తాలింపుని పునుగుల పిండి కలిపేస్తాం. దానికి కొద్దిగా వంట సోడా వేస్తే గుల్లగా వస్తుంది. కొద్దిగా నిమ్మరసం వేసేస్తాం. ఇప్పుడు అలా పునుగుల పిండి సిద్ధం చేసుకుని నాన్ స్టిక్ గుంటల మూకుడు తీసుకుని అందులో మేగడ రాసేసి పొయ్యిని సన్నసేక మీద పెట్టేసేసి స్పూన్తో పునుగుల పిండిని ఆ గుంటల్లో వేసేస్తాం. మూత పెట్టేసి సిమ్లో కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత టూత్ పిక్ తీసుకుని పునుగుల్ని రెండో వైపు కూడా అట్లా మనం కాల్చుకోవాలి. నూనె లేకుండా కూడా చూడండి, కలర్ఫుల్ గా పునుగులు ఎంత టేస్టీగా సిద్ధమయ్యాయో. ఆరోగ్యకరమైన పునుగులు ఈ రకంగా చేసుకుంటే బాగుంటుంది. మరి చూస్తారు కదా, మీకు మేము చూపించిన పద్ధతిలో అలాంటి పౌడర్ చేసుకుని బాటిల్లో స్టోర్ చేసేసుకోండి. ఎప్పుడు బుద్ధి పుడితప్పుడు ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు ఇట్లా కలుపుకుని 5-10 నిమిషాల్లో పునుగులు వేసేసుకోవచ్చు. వాయి ఒకళ్ళు తినేయచ్చు. ఇప్పుడు చూస్తారుగా, వాయికి ఒక 12-15 వచ్చేసినాయి కదా. నూనె వేసిన పునుగులు అయితే 2-3 తింటారు. నూనె లేనివి కదా, వాయి మీరు ఒక్కరే తినేసేయచ్చు. చూసారు కదండి, ఇన్స్టెంట్ పునుగులు రెసిపీని డాక్టర్ గారు మనకు అందించారు. మరి ఎప్పుడైనా పిల్లలకి స్నాక్స్గా పెట్టాలన్నా, అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్కి మనకు టైం కుదరదు. అలాంటప్పుడు కూడా ఇలాంటి రెసిపీస్ని వాళ్ళకి అందించవచ్చు. ఇన్స్టెంట్ కాబట్టి ప్రయత్నించి చూడండి.